ఎందుకు ఆ తిరుపతి వెంకన్నని ఇన్ని రకాల వివాదాలతో రోజు ఆ లడ్డు తింటారు, లక్షల మంది తింటారు కదా ఆ లడ్డు, ఇప్పుడు కూడా తింటున్నారు కదా. ఎప్పుడు గతంలో జరిగింది తప్పు అయితే కోర్టులో నిరూపించండి. మీ ఈ సమర్థత న్యాయస్థానంలో చూపించి, దర్యాప్తులో చూపించి, సాక్ష్యాధారాలు సమర్పించడంలో చూపిస్తే చాలా మంచిది. మీడియా ట్రయల్ వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. రోజు అవును భయం కూడా కలిగించారు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట నేను సమాజ హితం కోరి చెప్తున్నా. సార్ మనుషుల్లో అనేక రకాల భయాలు ఉంటాయి సార్. అందులో హైపోకాండ్రియా అనే ఏదో అంటారు. ఈ జబ్బు మాకు ఉందేమో, ఇది తింటే మాకు వస్తుందేమో అని భయపడే ఒక తత్వం, ఒక బలహీనత చాలామందిలో ఉంటుంది. మీరు ఎప్పుడైతే పదే ఆ లడ్డులో అది కలిపారు ఇది కలిపారు అని చెప్తారో, తిరుపతికి వెళ్ళిన వాళ్ళందరూ ఇప్పుడు భయపడిపోవటం తప్ప దీనివల్ల సైకలాజికల్గా కూడా వాళ్ళు ఎందుకైతే పవిత్ర భావంతో తిన్నారు. మీరు పురాణాలనే కనుక నమ్మేట్టయితే, నేను నొక్కి చెప్తాను, మీరు పురాణాలనే కనుక నమ్మేట్టయితే నీళ్ళ మీద కూడా నడిచారు, విషం తిని కూడా జీర్ణించుకున్నారు, ఇలాంటివన్నీ పురాణాల్లో ఉన్నాయి కదా. చేసిన వాళ్ళకు ఒకవేళ ఏదన్నా వాళ్ళు అవినీతి కోసం డబ్బు కోసం చేసి ఉండొచ్చు, తినవాళ్ళైతే భక్తితోనే తిన్నారు కదా. కాబట్టి ఎందుకు దీన్ని రాజకీయ అవసరాల కోసం దీన్ని ఇలా సాగది కోర్టులో చూపించవచ్చు కదా. అది ఇంకా సుప్రీంకోర్టు కంటే హైకోర్టు కంటే దీన్ని న్యాయం చేసేవాళ్ళు ఇంకెవరు ఉంటారు. మళ్ళీ సాయంత్రానికి భూమన్ రాజశేఖర కరుణాకర్ రెడ్డి వస్తాడు, మళ్ళీ ఆయన చెప్తారు. మళ్ళీ ఈ లోపల మన ప్రస్తుత చైర్మన్ గారు నాయుడు గారు వరుసగా ఈ మధ్య ఆయన మాట్లాడుతున్నారు. పింక్ డైమండ్ లేదు, బొంద డైమండ్ లేదు అంటున్నాడు. సరే మరి చెప్పిన ఆయన రమణ దీక్షితులు గారు మొన్నటి వరకు ఆలయ ప్రధాన పూజారిగా ఉండి చేసిన ఏమనుకోవాలి. భక్తుల మనోభావాలు విశ్వాసాలు ఎవరు తీస్తున్నారు ఈ ప్రాసెస్లో. ఆయన వచ్చాడు, భయపడ్డాడు, లేకపోతే నాకు క్షమాపణలు చెప్పాడు, అది ఇదని మీరు చెప్తున్నారు. అంటే పూజారిని వెళ్ళిన వాళ్ళు గౌరవం అంతా ఏదో చూశారు, మంచి చెడ్డ అయిపోయిన దానికి అయిన పెళ్ళికి మేళాలలాగా దీన్ని ఇలాగా సాగదీసుకుంటూ పోయే కంటే పర్ఫెక్ట్. నేను చూసా ఇప్పటికి కూడా బోలే బాబా పేరుతో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఉన్నాయి, వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఇది ఇంకా ఒక పెద్ద విశేషం చెప్పనా, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయండి? ఉత్తరప్రదేశ్లో